మరొక ఆదివారంలోనికి ప్రవేశించడానికి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ ఆత్మీయకంగాను ఆరోగ్యకరముగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. వాక్యమును చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయ జీవితములో ఆరోగ్యకరముగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఒకవేళ అలాగ లేకున్నట్లయితే దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థనలో ఉండవలసిందిగా మనవి చేయుచున్నాను. దేవుని యొక్క మాటల గ్రంథములో నుంచి కీర్తనలు 124వ కీర్తనని ఒకసారి మనము చూచుకుంటే అక్కడ 8వ చరణముని ఒకసారి మనము ధ్యానించుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామమును వలనే మనకు సహాయము కలుగుచు ఉన్నది. చదివినటువంటి లేఖన వాక్యములలో దేవుని యొక్క మాటగా భక్తుడు దావీదు గారు చెబుతూ వస్తూ ఉన్నటువంటి మాట, తను ఏ అనుభవముతో చెబుతూ ఉన్నాడో కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క కీర్తనలు మనము చదువుతున్నట్లయితే ఏమని చెబుతూ ఉన్నాడు? 8వ చరణంలో భూమిని ఆకాశములకు సృజించినటువంటి యొక్క దేవుని వలన మాత్రమే మనకి సహాయము దొరుకుతూ ఉన్నది. ఇదే భక్తుడు దావీదు గారు ఏ విషయములో ఏ యొక్క సందర్భములో చెబుతూ వస్తూ ఉన్నాడో మనకి ఆ యొక్క మొదటి వచనము నుంచి మనము చూసుకున్నట్లయితే చరణము నుంచి, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల చాలు. ఏమంటున్నాడని ప్రతి వచనమున కింద ఆ చరణమున కింద ఏమని పాడుతూ వస్తున్నాడు? యెహోవాను మనకు తోడై ఉండని ఎడల. ఎవరు యెహోవా? భూమి ఆకాశములను సృజించినటువంటి యొక్క దేవుడు. ఈ యెహోవా తండ్రి మనకి తోడై ఉండని ఎడల మనుషులు మనకేమవుతారంట? మృంగివేయుదురు. మనుషులు వారి వారి స్వార్థమును చూపించుకునేవారుగానే ఉంటారే కానీ ప్రేమను చూపించేవారుగా కాదు. ఒకవేళ దేవుడు అనేటువంటి ఒక వ్యక్తినే లేకపోతే మనుషులు నిజముగా మూర్ఖత్వముతోనే పనిచేసేవాళ్ళు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి, ఒకడు అన్యాయము చేయించుంటే వానికి బుద్ధి చెప్పుతున్నాడు కాబట్టి వానికి భయము పుట్టి నేను ఇలాంటి తప్పిదము చేయకూడదు అనేటువంటి ఒక మనసు కలుగుతూ ఉన్నది. చాలామంది ఈ లోకములు అనుకుంటారు దేవుడు లేడు అని అనుకుంటారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది? దేవుడు లేడనేటువంటి ఒక వ్యక్తుల గురించి ఏమంటుంది? వారు మూర్ఖులు, బట్టి మనుషులే వారంతే, వారికి జ్ఞానము లేదు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతడు భూమి ఆకాశమును సృజించిన వాడుగా ఉన్నాడు. ఆయన మహాకాశముల మీద ఆసీనుడై ఉన్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనకి ఎక్కడి నుంచి సహాయం వస్తూ ఉన్నది? భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలన మాత్రమే మనకి వస్తున్నది. కానీ నీ తోటి బంధువులతోనో, నీ తోటి వారితోనో, నీ యొక్క కడుపులో నుంచి పుట్టినటువంటి బిడ్డలతోనో కాదండి సహాయం నీకు వచ్చుచున్నది. నీకు సహాయం వచ్చుచున్నది దేవుని వలన మాత్రమే సహాయం వస్తూ ఉన్నది. పౌలు భక్తులు అంటారు కదా, ఒకడు నాటువాడు ఒకడు ఉన్నాడు, నీళ్లు పోయేవాడు ఒకడు ఉన్నాడు, కానీ అభివృద్ధి చేయుచున్నది ఎవరు? దేవుడు కాదా? అభివృద్ధి కలగజేయుచున్నటువంటి ఒక వ్యక్తి మీద మన యొక్క దృష్టి ఉంచాలి. కానీ నాటువాని మీద మనము దృష్టి ఉంచుచున్నాము, నీళ్లు పోసేవాని మీద మన దృష్టి ఉంచుచున్నాము. మనుషులు ఎలాగైపోయారు అనంటే లోకములో కనబడేటువంటి దాని నిమిత్తము మనం అందరము కూడా ఇదే మనకి సప్లై చేస్తుంది, ఇదే మనకి ఇస్తున్నది కాబట్టి ఇదే మనకి దేవుడు అనే ఆలోచన విధానముతో ఉండిపోతున్నాం. నీ బంధువులలో ఎవరన్నా ఒకరు సహాయం చేసేసరికి నీ కనుదృష్టికి వాడు దేవుడుగా కనబడుతుండవచ్చునేమో. ఆ మనసునిచ్చిన వాడు ఎవరండి? దేవుడు కాదా? దేవుడు కాదా?
నీకు సహాయము చేయుచున్నది భూమి ఆకాశమును సృజించుచున్నటువంటి యెహోవా మాత్రమే నీకు సహాయము దొరుకుతూ ఉన్నది. అంతేకాని లోకములో ఇంకెవరు కూడా నీకు సహాయం చేసేది కాదు. కీర్తనకారుడైనటువంటి దావీదు ఒకానొక సందర్భములు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 118వ కీర్తన 8-9వ చరణములు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అంటున్నాడు అక్కడ. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. రాజు దేశమునికి రాజుగానే ఉన్నాడు, వాడు శాసిస్తే ఏదైనా జరుగుతుంది. కానీ వానికంటే అధికమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన పైలోకంలో ఉన్నాడు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నవాడై ఉన్నాడు. ఆయన కునుకడు నిద్రపోడు. ఈ లోకపు రాజు కునుకుతాడు నిద్రపోతాడేమో, కానీ ఆ లోకపు రాజు కునకడు నిద్రపోడు. ఆయన చూచువాడై ఉన్నాడు, ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారము చేయించినది. ఈ లోకపు రాజుకి మనుషులు వెళ్ళి చెబితేనే కానీ తెలియదు, ఆయన మాత్రము కనుదృష్టి అంతా చూచుచూనే ఉన్నది. నీ యొక్క హృదయమునకి, నీ జీవితమునకి, నీ యొక్క మనస్తత్వమునకి తగిన రీతిగా ఏది కావాలో అది దేవుడు నీకు అనుగ్రహిస్తూనే వచ్చుచున్నవాడై ఉన్నాడే, కానీ మౌనముగా ఉండువాడు కాదాయన. ఏ సమయమునకి ఏది కావాలో దేవునికి బాగా తెలుసు, ఎవరిని ఎలా పోషించాలో దేవునికి తెలుసు. మనుషులమైన మనం ఎలా ఉన్నాము అనంటే ఆయన చేతుల మీదుగా, ఆయన యొక్క నోటి మాటగా సృజించబడినటువంటి ఈ యొక్క లోకమున్నటువంటి పదార్థములను చూసుకొని ఇదే మా దేవుడు అన్న రీతిగా మన ఆలోచనలో ఉండిపోతూ ఉన్నాం. చూడండి, యెహోవా తండ్రి వెలుగు కలుగునుగాక అన్నటువంటి పదముతో మొదలుపెట్టినటువంటి ఆ మాట నుంచి 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రములని సృజించిన వాడై ఉన్నాడు. వాటిని గురించి దేవుడేమని చెబుతూ ఉన్నాడు చూసుకుందాం. ఒక మాట మనము చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2వ వచనమును మనము చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2వ వచనము చదవండమ్మా. నీ దేవుడైన యెహోవా ఆయన దృష్టికి మీరు చెడ్డదానిని చేయొచ్చు, సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను మీరు నమస్కరించి చాలు. ఏమంటున్నాడంటే అక్కడ, నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయొచ్చు, నేనిచ్చుచున్న ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా అంటున్నాడు అక్కడ. అన్య దేవతలకు అనగా మనుషులు కల్పించినటువంటి యొక్క సృష్టములో ఉండేటువంటి వాటిని పూజించే వాటికి మీరు పూజించడము మొదలు పెడితే అని మాట్లాడుతున్నాడు. ఆయనను నమ్మినటువంటి జనమునకి చెబుతున్నటువంటి ఆజ్ఞగా మనకిని సెలవిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న మనుషులు నీకు కంటికి కనబడుతున్నటువంటి సూర్యుడు, నక్షత్రములు, చంద్రుడు, వాటిని చూచి ఇదే మా దేవుడు అని అంటున్నారు కదా. వాటిని సృజించినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు, అతనిని నీవు ఆరాధించుమని ఆయన సెలవిస్తున్నాడు. పైనున్న వాటిని పైనున్న వాడైనటువంటి దేవునిని మనం ఆశ్రయించు వారముగా ఉండాలి, కానీ ఈ లోకములో నీకు కంటికి కనబడుతున్నటువంటి సృష్టము కాదు అని అంటున్నాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడు అనంటే లోకములో ఉన్నటువంటి వాటన్నింటినీ సృజించి మనుషులకి అప్పజెప్పిన వాడుగా ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆది కాండములో చూచుకుందాం ఒకసారి మనము. ఆది కాండము 1వ అధ్యాయము 26 నుంచి 31వ వచనం వరకు మనము చూసుకున్నట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము,
సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. ఏమంటున్నాడండి? ఏలుదురుగాక నీవు పలికెను. ఏమేమి ఏలుతున్నాడంట? ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. మనం ఏలాలండి. మనల్ని దేవుడు ఏలువాడుగా చేస్తే మనం ఏం చేస్తున్నాము? అవి మనల్ని ఏలేటట్టుగా మనం ఆరాధిస్తున్నాం. ఇదెక్కడి న్యాయము? ఇదెక్కడి న్యాయము? భక్తుడు దావీదు ఏమంటున్నాడు? ఆకాశముని భూమిని సృజించినటువంటిగా దేవుడని యెహోవా వలన మాత్రమే మనకి సహాయము దొరుకుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటే, దేవుని యొక్క వాక్యము మనకి ఇంకేమని సెలవిస్తున్నది? భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని మనము పరిపాలించాలని దేవుడు మనకి లోబడేటట్టుగా వాటిని చేస్తే మనమేం చేస్తున్నాము? వాటికి మనము లోబడేటట్టుగా వాటిని మనం హెచ్చిస్తున్నాం. ఉల్టా ఉన్నాం. మనమంతా ఉల్టా ఉన్నాం. నీ విశ్వాసము మనుషుల మీదను, నీ విశ్వాసము చెట్ల మీదను, నీ విశ్వాసము ఈ లోక సంబంధమైనటువంటి జంతువుల మీదను, ఈ లోక సంబంధమైన వాటి మీదనే నువ్వు ఆనుకొని బ్రతుకుతూ ఉన్నట్లయితే నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? నిన్ను అభివృద్ధి కలగజేయించినవాడు ఎవడు? నీకు జ్ఞానం ఇచ్చిచున్నవాడు ఎవడు? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవడు? నీకు సహాయం చేయించున్నది ఎవరు? మనిషి యొక్క సృష్టిలో ఒక మనిషి గర్భములో ఇంకొక మనిషి ఉండేటట్టుగా చేయగలిగినది ఎవరు? ఆలోచించుకుందా. మనిషి ఎంతటి దానికైనాను తెగించి ముందుకు సాగాలని టెక్నాలజీని తీసుకొని ముందుకు వెళుతున్నాడు. కానీ ఆ జ్ఞానంనిచ్చుచున్నవాడు ఎవడు? ఆలోచించుకుందా. దేవుని వాక్యము అబద్ధము కాదు. దేవుని వాక్యము సత్యమై ఉన్నది. భూమిని ఆకాశమును సృజించినటువంటి యెహోవా వలన మాత్రమే నీకు సహాయము దొరుకుతున్నదే కానీ లోకములో ఉండేటువంటి వాటి నిమిత్తము వాటిని పూజించితే, వాటిని ఆరాధిస్తే, నీ యొక్క మనుషులని మనసులో పెట్టుకొని ఆరాధించేటువంటి స్థితిలో ఉన్నట్లయితే వారి నుంచి కాదు నీకు సహాయము దొరుకుతున్నది. గొప్ప కార్యములు చేయువాడు దేవుడు మాత్రమే. ఇంకా ఏమంటున్నాడు అక్కడ చూసుకుందాం. 28లో మనము చూసుకున్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలోని లోపరుచుకొనుడి. ఏమంటున్నాడండి? లోపరుచుకోవాలండి మనము. కానీ మనము లొంగిపోతున్నాం, ఉల్టా ఉంటున్నాం. దేవుడైన యెహోవా ఏమంటున్నాడో తెలుసా? ఆస్తి కర్తలుగా చేస్తున్నాడు. కర్త అంటే ఏంటండి? సృజించువాడై ఉండాలి. ఆ విధంగా డెవలప్ చేస్తానంటున్నాడు. కానీ మనం ఏమవుతున్నాం? అది మనల్ని పరిపాలించే రీతిగా మన యొక్క స్థితిగతులని తగ్గించుకొని బ్రతుకుతున్నాం. వాటన్నింటినీ సృజించిన వాడు మనకి లోబడేటట్టుగా చేస్తున్నాడు, మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. మనము ఆ అధికారమును పోగొట్టుకొని ఆ అధికారమునకి లోబడేటువంటి రీతిగా అవి మన మీద పరిపాలించే రీతిగా మనము బ్రతుకుతూ వస్తూ ఉన్నాం. నీకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి నువ్వు ఆలోచించి మొదలు పెడితే నీకు తెలుస్తుంది. ఆయన మహాకాశముల మీద ఆసీనుడై ఉన్నవాడై ఉన్నాడు. ఒకడంటాడు, ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నాను, ఒక షార్ట్లో ప్రశ్న వేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రములు సృజించబడినట్టుగా మనకి కనబడుతుంది కదా. 4వ దినమున చేయబడినటువంటి సూర్యచంద్ర నక్షత్రములు వాటికంటే ముందు చేయబడినటువంటి స్థితిగతులను ఒకసారి మనము చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచి మనము చూసుకున్నట్లయితే 2వ వచనం నుంచి మనము చూసుకుందాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, దేవుని వెలుగు కమ్మని పలకగా వెలుగు కమ్మెను.
పగటికి రాత్రి అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను. 10వ వచనం చూసుకొని, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములనిచ్చు చెట్లను భూమి మీద తమ తమ ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చే ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లు ఎన్నో రోజు వచ్చిందంట అది? 3వ దినం ఆయను. 4వ దినం ఏమొచ్చింది? పగటికి రాత్రిని. 4వ దినం ఏమొచ్చింది? సూర్యచంద్ర నక్షత్రములు వచ్చినాయి. వాడు అంటాడు, ఆ ఇంటర్వ్యూలో కూర్చున్నటువంటి ఒక పర్సన్ అంటున్నాడు, చెట్లు మొలవాలంటేనే సూర్యరశ్మి కావాలి కదండి, సూర్యుడు లేనిదే చెట్లు ఎట్లొచ్చాయి? బైబిల్ అంతా ఉట్టి వేస్ట్దండి, అదంతా కల్పితము అని అంటున్నారు అక్కడ. దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. నీవు ప్రశ్న వేయకముందు నువ్వు వేసుకోవలసినటువంటి ఒక ప్రశ్న ఏంటో తెలుసా? వెలుగు కమ్మని పలకగా వెలుగు వచ్చిన తర్వాత, చీకటిని వెలుగుని వేరుపరిచిన తర్వాత ఒక దినమాయను అని ఉంటుంది. మరి నీ యొక్క ప్రశ్న ఏమై ఉండాలి? ఒక దినం ఎప్పుడు అవ్వాలి? మరి మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా సూర్యుడు ఉదయించి అస్తమించిన తర్వాత ఒక దినము కావాలి. నువ్వు 4వ దినము దగ్గరికి రాకముందే మొదటి దినము దగ్గరే నీ ప్రశ్న రావాలి కదా. మరి ప్రశ్న అక్కడ ఎందుకు ఆగిపోలేదు? 4వ దినం వరకు ఎందుకు వచ్చింది? ఒక దినం అనంటే నీ ఆలోచన ప్రకారంగా, మనిషికి ఉండే ఆలోచన ప్రకారముగా సూర్యుడు ఉదయించి అస్తమించిన తర్వాత ఒకటో రోజు రావాలి. కానీ దేవుడు అక్కడ ఏమంటున్నాడు? వెలుగు కమ్మని పలకగా వెలుగును చీకటిని వేరుపరిచి వాటిని స్థిరపరిచిన తర్వాత ఒక దినమాయనని ఉంటుంది. మరి నీ ఆలోచన ప్రకారంగా, మనిషికి ఉండేటువంటి ఆలోచన ప్రకారముగా సూర్యుడు ఉదయించి అస్తమించిన తర్వాత ఒక దినము కావాలి, కానీ కాలేదు కదా. మరి అట్లా నీ ఆలోచన ప్రకారముగా మనిషి అక్షరానుసారముగా నువ్వు చదువుకుంటూ పోతే వాక్యము నీకు అర్థమవ్వదు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యమును చదవాలంటే ఆత్మానుసారంగా నువ్వు చదువుకుంటూ వెళితేనే తప్ప నీకు అర్థమవ్వదు. చెట్లు మొలవాలంటే సూర్యుడే ఉండనక్కర్లేదు. దేవుని యొక్క శక్తి ముంగట ఆయన మాట చాలు, మొలిపించబడుతూ ఉంటాయి. చీకటి అగాధ జలముల మీద అల్లాడుచుండగా ఆయన పలికిన మాట ఏంటి? వెలుగు కమ్మని పలికెను. వెలుగు ఎప్పుడు రావాలి? ఎట్లా రావాలి? మరి నీ యొక్క ఆలోచన ప్రకారంగా అయితే సూర్యుడు ఉంటేనే రావాలి కదా. అక్కడ ఎందుకు ఆగిపోలేదు నీ ప్రశ్న? హీ క్యాన్ డూ ఎనీథింగ్, దట్ ఈస్ ద గాడ్. అందుకు తను దేవుడై ఉన్నాడు. సూర్యుడు ఉన్నను లేకునను మనకున్నటువంటి ప్రకటన గ్రంథములు ఏమని ఉంటుంది అక్కడ? ఆ లోకంలో సూర్యుడే ఉండడు, చంద్రుడే ఉండడు. ఎందుకు? ఆయన యొక్క ప్రకాశమైనటువంటి వెలుగే మనకి వెలుగుగా ఉంటుంది. ఆయన మాటే, ఆయన పలికే మనకి వెలుగుగా ఉంటుంది. నీ యొక్క ఆలోచన వాక్యముని అక్షరానుసారంగా అర్థం చేసుకుంటే యోహాను సువార్తలో ఏమనుంటుంది? వెలుగు ఉన్నది, చీకటి దానిని గ్రహించలేకపోతుంది. ఏ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు? ఏ చీకటి గురించి మాట్లాడుతున్నారు? నీ ఆలోచన విధము ప్రకారంగా అయితే వెలుగు అనంటే ఈ లైటింగ్ అనుకుంటున్నావు, చీకటి అనగానే రాత్రి కనబడేటువంటిగా నల్లధనం అనుకుంటున్నావు. కానీ వాక్యం అలా చెప్పటం లేదు. మనిషికి ఉన్నటువంటి మబ్బుతనమును గురించినటువంటి చీకటిని చెబుతుంది. యేసు ప్రభు ఉన్నటువంటి వెలుగు, ఆ రక్షకుని గురించి వెలుగును చెబుతున్నది. వాక్యమును అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆత్మానుసారంగా దేవుని సన్నిధానంలో కూర్చుంటే ఆయన యొక్క ప్రభావం నీకేంటో తెలుస్తుంది. ఏదో న్యూస్ పేపర్ తిరిగేసినట్టుగా రోజుకో పేపర్ తిరిగేసి పోతుంటే నీకు వాక్యం అర్థం కాదు. అది మూలవాక్యమును ఒకసారి చదువుకుందాం. ఏమని ఉంది అక్కడ? కీర్తనలు 124వ కీర్తన 8వ వచనమును మరొకసారి చదువుకుందాం. భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలననే, యెహోవా నామము వలననే మనకు సహాయము దొరుకుతూ ఉన్నది. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకి సహాయము దొరుకుతూ ఉన్నది. సామాన్యమైన విషయము కాదు. మనం అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ యొక్క అనుభవంలో నీకున్నటువంటి జ్ఞాన ప్రకారముగా నీకు వచ్చుచున్నటువంటి సహాయము ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి నీకు నీవే ఆలోచన చేసుకో.
ఎక్కడి నుంచి వస్తుంది నీకు సహాయం? ఎవరు తప్పిస్తున్నారో మరణం నుంచి? పడుకున్న తర్వాత ఉదయమున మరలా నువ్వు శ్వాసతో లేవగలుగుతున్నావు అంటే ఎవరి వలన దొరుకుతుందంటున్నావు నీకు మరొక దినమున? ఆలోచించుకుందా. ఇంకొక మాట మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి మనము చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకి ఒక్కడే దేవుడు. పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడండి? మరొక్కసారి చదువుకుందామా. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి యున్నను. మనుషులు కల్పించుకొని ఉన్నప్పటికీ కూడా మనకి దేవుడు ఒకడే. మనకి దేవుడు ఒకడే. ఆ దేవుని మనము వదిలిపెట్టి సృష్టముని ఆరాధించే వ్యక్తిత్వముతో మనము జీవిస్తున్నాం. నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించుకో సహోదరి సహోదరుడా. యెహోవా నామము వలన మాత్రమే మనకి సహాయము దొరుకుతూ ఉన్నది. భూమి మీద చెట్లు మొలవాలనను, అది చిగురించాలనను, ప్రతి కార్యము జరగాలనను, ఆయా కాలము ప్రకారముగా వాటి పనులను ఇవ్వాలనను దేవుడు వాటిని నిర్మించువాడై ఉన్నాడు, అనుగ్రహించిన వాడై ఉన్నాడు. ఈ యొక్క ఆలోచన జ్ఞానమునకి సూర్యుడు ఉంటేనే చెట్లు మొలుస్తాయని అంటున్నావే. కొన్ని ప్రాంతములలో సూర్యుడే ఉదయించడంట, కొన్ని ప్రాంతములలో చీకటే ఉండదంట, కొన్ని ప్రాంతములలో మంచు ఉండిపోయిద్ది, కొన్ని ప్రాంతములో ఐస్ పర్వతాలే ఉంటాయి. నీ జ్ఞానమునికి ఆలోచన విధానం అర్థం చేసుకో. నీ యొక్క ఆలోచన జ్ఞానములు భూమి అంటే ఒకటి గుండ్రంగా ఉండేది ఒకటే భూమి అని అనుకుంటున్నాం. ఒక్కొక్క ప్రాంతమునికి ఒక్కొక్క రీతిగా చేయగలిగిన వాడు భూమిని అర్థం చేసుకోవడానికే నీకు సమయం పడుతుంది. అరబ్ కంట్రీలకు వెళ్తే భూమిని తవ్వితే డీజిల్ బయటకు వస్తుంది, ఆయిల్ బయటకు వస్తుంటుంది, క్రూడ్ ఆయిల్. సముద్రంలో లోపలికి వెళుతుంటే పెట్రోల్ బయటకు వస్తుంటుంది. నీకు అర్థం అవ్వాలి కదా. ఆలోచన చేసుకుందాం. మనిషికి కావాల్సింది ఏంటో దేవునికి తెలుసు, ఏది ఎలా చేయాలో దేవునికి తెలుసు. కలుగునుగాక అంటే కలుగుతుంది అంతే. అవి లోబడినటువంటి వాటిని దేవుడు మనకేమిచ్చాడు? మనం అధికారముగా ఉండడానికి దేవుడు మనకి వాటిని లోబర్చిన వాడై ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? అవి మనల్ని పరిపాలించే రీతిగా మనము జీవిస్తున్నాం, వాటికి మనము భయపడుతున్నాం. సమస్త కార్యమును చేయువాడు దేవుడు ఒకడు ఉన్నాడు. ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశమునికి వెళుతున్నటువంటి సందర్భములలో వారికి ఆహారము కావాలంటే ఆహారమును కూడా అనుగ్రహించిన వాడై ఉన్నాడు. మనం చూసుకుందాం ఒక మాటగా. మనము నిర్గమాకాండము 16వ అధ్యాయము 31లో చూసుకుందాం. నిర్గమాకాండము 16:31లో ఇజ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. ఏంటంట? అది మన్నా అని పేరు పెట్టిన వారై ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ యొక్క ఆహారము? ఇజ్రాయేలీలు నడుచుచున్నటువంటి ఒక ప్రాంతంలో వారికి ఆకలైంది, దేవుని వేడుకున్నారు. అడిగితే దేవుడు వారికి ఏమని ఏ ఆహారం పెట్టారంట? దేవదూతలు తిను ఆహారముని వారికి అనుగ్రహించిన వాడై ఉన్నాడు. మన్నా అని పెట్టారు. వాటిని పోషించువాడై ఉన్నాడు. ఇదే ఇజ్రాయేలు ప్రయాణమే వెళుతూ ఉంటే దాహమైతే వారికి దాహమునికి కావలసిన నీళ్ళను అందించిన వాడుగా ఉన్నాడు. ఇదే నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం మనము చూసుకున్నట్లయితే మనకి కనబడుతుంది. చూడండి అక్కడ, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను మీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం. ఓ మనుష్యుడా, నువ్వు ప్రశ్నించావే సూర్యుడు ఉంటేనే నీకు చెట్లు మొలుస్తాయని.
బండలో నుంచి నీళ్లు తెప్పించిన వాడై ఉన్నాడు నా యెహోవా తండ్రి. నీ ఆలోచన విధానంలో భూమి తవ్వుతనే కదా నీకు నీళ్లు రావాలి. మరి నా దేవుడు బండలో నుంచి నీళ్లు తెప్పించిన వాడై ఉన్నాడు. ఆయన యెహోవా తండ్రి అయి ఉన్నాడు. భూమి ఆకాశమును సృజించిన యెహోవా అయి ఉన్నాడు. ఆయన నామములు సమస్తము మనకి దొరుకుతుంది, సాధ్యమై ఉన్నది. మనిషి జ్ఞానము లోక జ్ఞానముతో ఆలోచిస్తే నీకు అర్థమవ్వదు. దేవుడు అర్థం అవ్వాలంటే ఆయననే చెప్పి ఉన్నాడు. ఆయనని అర్థం చేసుకోవాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని అన్నాడు ఆయన. కానీ మనం మనిషి జ్ఞానం పెట్టుకొని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆయన అర్థం అవ్వలేకపోతున్నాడు. నీకున్న జ్ఞానము ప్రకారముగా భూమి తవ్వుతేనే కదా నీళ్లు రావాలి. కానీ నా దేవుడు భూమిని తవ్వుతేనే కాదు, బండతో మాట్లాడితే కూడా నీళ్లు నిప్పించిన వాడై ఉన్నాడు. ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రముని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలగా చీల్చిన వాడై ఉన్నాడు. అంతటి గొప్ప దేవుడై ఉన్నాడు. నీళ్లు మామూలుగా భూమి మీద పోసిన తర్వాత నువ్వు చేతులు కొద్దిగా ఇలా ఇలా అంటూ ఉండు, ఇంకా నీకు పచ్చిగానే కనబడుతుంది. కానీ నా దేవుడు అంత సముద్రముని పాయలుగా చేసి ఏం చేశాడంటే ఆరిన నేలగా చేసిన వాడై ఉన్నాడు. అది నా యెహోవా తండ్రి యొక్క గొప్పతనం. నువ్వు ఆరాధించుచున్నటువంటి ఒక దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. చెల్లెమ్మ, తమ్ముడా, అయ్యా, అమ్మ, నీ దేవుడు మహాకాశం మీద ఆసీనుడవై ఉన్నాడు. ఆయన కెరూబుల మీదను శరాపుల మీదను ఆసీనుడవై ఉన్నాడు. 24 గంటలు ఎప్పుడు స్తుతింపబడుతున్న వాడై ఉన్నాడు ఆయన. ఇంకా ముందుకు సాగినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 6 వచనమును మనము చూసుకున్నట్లయితే, మనుషులకు ఉన్నటువంటి ఆలోచన విధానములలో నీళ్ళని ఆహారమని ఇచ్చినటువంటి ఒక దేవుడు ప్రాణమును కూడా పెట్టగలిగిన వాడై ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూసుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా చెప్పగా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటినో, ఎలా నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగాను సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడు. హిజ్కియా గారు చదువుకుందాం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడగు దావీదునకు యెహోవా ఇలాగు ఏమని సెలవిస్తున్నాడు? నీవు కన్నీళ్లు విడుచుట చూచుచున్నాడు. ఆయన చూచువాడయున్నాడు, వినువాడయున్నాడు. వచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, ఇంకా నీకు ఆయుష్ని 15 సంవత్సరములని పెంచుచున్నవాడయున్నాడు. ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడండి, పోషించువాడయున్నాడు. ఇందాక చూసుకున్నటువంటి ఒక వాక్యములు ఆహారమునిచ్చాడు, నీళ్ళనిచ్చాడు, ఆయుష్ను కూడా ఇచ్చుచున్నవాడయున్నాడు. నా దేవుడైన యెహోవా అంతటి గొప్పవాడయున్నాడు. గర్వంగా చెప్పుకోవాలి. మనము చాలామంది అన్యుల ఎదుట వాక్యము చెప్పడానికి సిగ్గుపడతాం, అన్యుల మధ్యలో ప్రార్థన చేయడానికి సిగ్గుపడతాం. కానీ మన దేవుడైన యెహోవా సిగ్గుపడేటువంటి ఒక స్థితిలో లేడు. ఆయన ఏమై ఉన్నాడు? భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా నామములను ప్రతిదీ దొరుకుతున్నది. కాబట్టి అంతటి గొప్ప దేవుని ఆరాధించడానికి నువ్వు సిగ్గుపడనక్కరలేదు. ధైర్యముగా ఆయన నామమును గురించి నువ్వు గొప్పగా చెప్పుకునేటువంటి స్థితులు నువ్వు ఉండాలి. మిడిమిడి జ్ఞానముతో లోక జ్ఞానమును కలిగి ఉండి వాక్యమును అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుడు నీకు అర్థమై ఉండడు. ఎందుకు? ఆయన ఆత్మీయ ఉన్నాడు కాబట్టి. ఆయన ఆత్మీయ ఉన్నాడు. ఆలోచించుకుందాం. ఒక మాట మీకు చెప్పి ముగించేస్తాను.
మానవుడు అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటి? సూర్యుడు ఉంటేనే చెట్లు మొలవాలి కదా, ఎందుకు? సూర్యుడు రశ్మి చెట్ల మీద పడితేనే కదా వాటికి విటమిన్స్ వచ్చి అవి పెరుగుతాయి అని అంటున్నాడు కదా. నేను అంటున్నాను, ఒక మాట మీరు ఈ మాట తీయండి. నిర్గమకాండము సంఖ్యాకాండము 17వ అధ్యాయము, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవీ కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. ఆ చిగుర్చి పువ్వులు పూసి బాదాము పండు కలదు. ఏమంటండి? కర్ర అంటున్నాడు. చెట్టు అన్నాడా, కర్ర అన్నాడా? 12 గోత్రములకు సంబంధించినటువంటి 12 కర్రలు తెస్తే 12 కర్రలు తీసుకొని వెళ్ళి మందసము మీద పెడితే తెల్లవారుజామున వెళ్ళేసరికి ఉన్నటువంటి ఆశ్చర్యం ఏంటండి? కర్ర చిగురించి పువ్వులు వచ్చి బాదాము కాయలు వచ్చి కదా. భూమిలో ఉందా? సూర్యరశ్మి వచ్చిందా? నా దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదండి. నీవు నమ్ముకున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయనను ఆరాధించడానికి నువ్వు ఎంతో 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 మనసు పెట్టి ఆరాధించడానికి నువ్వు ఇష్టపడాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటాడో తెలుసా? నేను రోషము కలిగిన దేవుడని అంటాడు. ఆయన ఇంకేమంటాడు? ఆయన సైన్యములకి అధిపతి అయి ఉన్నాడు. ఎంతమంది అన్న సైన్యములు అని, ఎంతమంది రాజులైనా ఉండని, రాజులకు రాజు అయి ఉన్నాడు ఆయన. చెట్టు చిగురించడానికి సూర్యరశ్మి అవసరం లేదండి, మాట చాలండి. మనిషికి ఉన్న జ్ఞానము సూర్యుడు ఉంటే వస్తుంది, రశ్మి ఉంటే వస్తుంది, నీళ్ళు పోస్తేనే పెరుగుతుంది, ఇది కాదు. అందుకే పౌలు భక్తుడు ముందే చెప్పాడు. ఏమని చెబుతున్నాడు? విత్తువాడు ఒకడు, నాటువాడింది ఒకడు, కానీ నీళ్లు పోసింది ఒకడు, కానీ అభివృద్ధి అనగా లోపల భూమి దానిని జీవింప చేయగలిగేటువంటి సత్తానిచ్చింది ఎవరండి? అహరోను యొక్క కర్ర మందసము లోపల ఉన్నది, దానికి సూర్య రశ్మి తగలనే తగలదు. యెహోవా మాట వలన మాత్రమే సమస్తము కార్యము జరుగుతూ ఉన్నది. కలుగునుగాక అంటే వచ్చినటువంటి ఒక సృష్టి కలుగుతూ ఉన్నది. వాటి వాటి జాతి ప్రకారముగా అవి మొలిపించినాయి. వాటి వాటి జాతుల ప్రకారంగా పక్షాదులు వచ్చాయి, జంతువులు వచ్చాయి. మనిషిని మాత్రమే దేవుడు మట్టితో తన చేతులతో సృజించిన వాడయుండి మన నాసికారంధ్రములో జీవాత్మను ఊదిన వాడై ఉన్నాడు. ఒక మనిషికి మాత్రం ఆ గొప్ప ధన్యత దక్కింది, ఇంకా వేటికి దక్కలే. అంత గొప్ప ధన్యతతో కూడుకున్నటువంటి జీవితంతో ఉన్న మనము దేవునిని మనము ప్రక్కన పెడుతున్నాం, దేవునిని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క శక్తిని మనము తక్కువంచన వేస్తున్నాం. ఇందాక మనం ఒక వాక్యం చదువుకున్నాము. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ యెషయా గ్రంథము యెషయా గ్రంథము 26వ అధ్యాయములో ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, 3-4 వచనములు 26వ అధ్యాయము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెహోవాయే. ఇంకో మారు పేరు లేదండి ఆయనకి, ఇంకో పేరు పెట్టడానికి లేదు, ఇంకో మాట చెప్పడానికే లేదు. యెహోవాయే. ఏమంటున్నాడు? నిత్య ఆశ్రయదుర్గము, నిత్యము ఆశ్రయించగలిగేటువంటిగా దేవుడై ఉన్నాడండి ఆయన. ఈరోజు ఉండి రేపు మాయమైపోయే దేవుడు కాదు ఆయన. ఈరోజు సహాయం చేసి రేపు నాకు శాత కాదు అనేటోడు కాదు ఆయన. ఈరోజు విని నేను రేపు వినలేను అనేటోడు కాదు ఆయన. నాకు ఈరోజు విన్నటువంటి ఒక మాటను బట్టి రేపటి దినమున నేను సమయం తీసుకుంటా అనేటోడు కాదు ఆయన. నేను కాసేపు రెస్ట్ తీసుకొని వస్తాను మాట్లాడతాను అనేటోడు కాదు ఆయన. ఎప్పటికీ 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 సజీవుడై ఉన్నాడు నా యెహోవా తండ్రి. గొప్ప కార్యములు చేయగలిగేటువంటి వాడై ఉన్నాడు.
పౌలు శీలలు బంధింపబడి చెరసాలలో వేయబడినటువంటి ఒక సందర్భములలో ఇద్దరు కలిసి అర్ధరాత్రి పూట ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఎంత గొప్ప వాక్యము, ఎంత గొప్ప మాటను. చూసుకుందామా ఒకసారి మాట. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 25-26 చూసుకుందాం. 25 నుంచి 34 వరకు చూసుకుందాం. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు చాలు అండి. ఏమంటున్నాడండి అక్కడ, ఏమని మాట్లాడుతున్నాడండి? వారు ప్రార్థన చేయగా చెరసాల యొక్క గోడలు బద్దలాయను, గేట్లు తెరుచుకున్నాయి. ఖైదీలందరూ చూస్తూ ఉండగానే ప్రార్థన వలన సమస్తము సాధ్యమనడానికి ఇది ఒక ఉదాహరణ మనము తీసుకోవచ్చును. నేను చెబుతున్న అంశం వచ్చి, దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. మన దేవుడు ఏమై ఉన్నాడంట? భూమి ఆకాశములని సృజించిన యెహోవా నామం వలననే సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. ఇది కాదు నా వలన అనడానికి ఆయనకి అర్హత, ఆ మాట చెప్పడానికి కూడా లేదు. ఎందుకు? నా వల్ల కాదు అనడానికి ఆయన మనసు లేదైనా. నాకు సమస్తము సాధ్యం అంటున్నాడు ఆయన. ఆయన సమస్తము చేయువాడై ఉన్నా. సృష్టియే ఆయన చేతిలో ఉన్నది. మట్టిని తీసుకున్నాడండి కుమ్మరుడు. కుమ్మరతను మట్టి తీసుకున్నాడు, దాని మీద ఆ చక్రం మీద పెట్టాడు. మనం ఒక షేప్ చూపించాం, కుండ, నాకు ఈ టైప్ ఆఫ్ కుండ కావాలి, ఈ షేప్స్ కావాలని. నా వల్ల కాదంటాడా? తప్పక చేస్తాడా? ఎందుకు? ఈజ్ ద క్రియేటర్. తను చేయగలుగుతున్నాడు. అలవాటు ఉన్నటువంటి ఒక పని కాబట్టి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేస్తున్నాడు. ఎంతో అందంగా దాన్ని మలుస్తున్నాడు. మట్టితో చేయగలిగేటువంటి యొక్క కుమ్మరి అతనే అంత గొప్పగా సాధ్యము చేయగలుగుతున్నప్పుడు సర్వసృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు ఏది సాధ్యము కాదంటారండి? సమస్తము సాధ్యం. అందుకంటున్నాను, నీ యొక్క జీవితములు ఏ అవసరత ఉన్నను సరే మనుషుల వైపు కాదు నీ చేతులు చాపవలసింది, దేవుని వైపు చాపు. హెజ్కియా దేవుని వైపు చాపాడు, ఆయుష్ని పెంచుకున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవునిని ఆరాధించిన వారుగా ఉన్నారు కాబట్టి అంత 7 అగ్నిలో పడవేసినప్పటికీ కూడా కాపాడబడిన వారై ఉన్నారు. ఏమంటారు? ఎంత గొప్ప వాక్యం ఉంటుంది. అగ్ని వాసన కూడా అంటది. మనం ఇంట్లో తాలింపు వేస్తే మొత్తం ఇల్లంతా దగ్గుతాం కదా, దగ్గు రోగం వచ్చినట్టు కదా. కానీ అగ్ని వాసన అంటలేదంట. 7 అగ్నిలో పడవేసినప్పటికీ కూడా ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. గొప్ప గొప్ప సాక్ష్యమును పొందుకున్నటువంటి ఒక గొప్ప ప్రార్థనా పరులు బైబిల్ గ్రంథములో మనకి కనబడుతూ ఉంటారు. అందుకే యేసుప్రభు వారు ఏమంటారంటే, అంత్యదినములలో మనుషుల ఎదుట వారి విశ్వాసమును నేను నిజంగా కనుగొందునా అని అంటాడు అక్కడ. ఎందుకు? విశ్వాసముని కోల్పోయేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఆ పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనకు వచ్చే సమస్యని బట్టి మనము దిగజారిపోతూ ఉన్నాం. ప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి పక్షులు, అవి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ ఏ సమయానికి ఏది కావాలో వాటికి అనుగ్రహించుచున్నాడు. వాటికంటే గొప్పవారు కాదా మీరు అంటున్నాడు ఆయన. ఎవరికి ఏది చేయాలో దేవుడు అది చేయువాడై ఉన్నాడండి. ఉద్యోగం లేని సమయంలో కూడా ఏడ్చిన దినాలు ఉన్నాయి. దానికంటే గొప్ప ఉద్యోగం ఇప్పించిన వాడు దేవుడు. వివాహమైన తర్వాత కూడా పిల్లలు పుట్టలేదని ఏడ్చిన దినాలు ఉన్నాయి. నా భార్య తిరగని హాస్పిటల్ ఉన్నది, వదిలేసుకుంది. 5 సంవత్సరములైంది, వదిలేసుకుంది. కార్యం చేయువాడు ఆయనే. చక్కటి పిల్లలను ఇచ్చాడు. సమస్తము చేయువాడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. నమ్మకం ఒకటే కావాలి. యేసుప్రభు వారు ఏమంటున్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. నా నామములు ఏది అడిగినను అది మీకు దొరుకుతుంది. నీ నుంచి ప్రార్థన ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు. చాలామంది మనం ఏం చేస్తాం? అయ్యా
ప్రార్థన చేయండి అయ్యా నా కోసం. మరి నువ్వేం చేస్తావు? దేవుడు నీ నుంచే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసి ఆయన దగ్గర పొందుకోమని. నాకొక్కనికే తండ్రి కాదు ఆయన, నాకొక్కనికే దేవుడు కాదు ఆయన, నీకును తండ్రి, నీకును దేవుడు అయి ఉన్నాడు. నిన్ను సృజించినటువంటి ఒక సృష్టికర్త నీకు ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. ఆయన నడుగు, ఆయన నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. గొప్ప కార్యములు చేయడానికి ఆయన సిద్ధము కలిగిన వాడై ఉన్నాడు. మూలవాక్యములు ఒకసారి మనం చూసుకుందాం. కీర్తనలు 124వ కీర్తన 8వ చరణముని ఒకసారి చూసుకొని మనం ముగించేసుకుందాం. అమ్మా, భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచూ ఉన్నది. సహాయము కలుగుచూ ఉన్నది. గొప్ప కార్యములు చేసినటువంటి కార్యములు రాజుల గ్రంథమును మీరు తెరిచి చూస్తే గొప్ప కార్యములు మీకు కనబడతాయి. హిజ్కియా కాలంలో చుట్టూ సైన్యం అంతా చుట్టేశారు. ఎటువంటి స్థితికి వెళ్ళిపోయారంట? ఇద్దరు తల్లులు మాట్లాడుకున్నారు, ఈరోజు నా కొడుకును వండుకుందాము, రేపు నీ కొడుకును వండుకొని తిందాం. ఆ స్థితికి వెళ్ళిపోయినారు. అంత కరువు కాలంలోనికి వెళ్ళిపోయినటువంటి ఒక స్థితి నుంచి వెళ్ళి ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడు దేవుడు? ఉచితముగా వారికి బంగారం దొరికేటువంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు దేవుడు. విడుదలను అనుగ్రహించిన వాడై ఉన్నాడు. ఒక దేవదూత వచ్చి 1,40,000 మందిని చంపేటట్టుగా చేయగలిగిన వాడై ఉన్నాడు. రాత్రికి రాత్రి గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. నా దేవుడు గొప్ప చేయవాడండి. నీ ఆలోచన విధానమునికి సూర్యుడు ఉంటేనే చెట్లు మొలుస్తాయి, సూర్యుడు ఉంటేనే వెలుగు ఉంటుంది కదా, సూర్యుడు ఉంటేనే ఒక దినం అవుతుంది కదా, నీ ఆలోచన ఉందేమో. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడంటే, అదే ఐగుప్తు దేశంలో ఒకటే ప్రాంతంలో అటు సైడు వెలుగు ఉన్నది, ఇటు సైడు చీకటి ఉన్నది. అటు సైడు అగ్ని వడగండ్లు పడుతున్నాయి, ఇటు సైడు వీళ్ళు సుఖంగా పడుకొని ఉన్నారు. వాళ్ళ నుంచి ఈగల గుంపు మోత మోగుతుంది, వీరేమో సుఖంగా ఉండిపోయి ఉన్నారు. వారి పంట నాశనమైంది, వీరి పంట బాగానే ఉన్నది. దేని వలన? మిడతల వలన. అటు సైడు వారి పిల్లలందరూ మగ పోరగాలు, వారి జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి పిల్లలందరూ చనిపోయారు. ఇక్కడ సైడ్ ఉన్నటువంటి జ్యేష్ఠత్వం వాళ్ళందరూ కూడా బ్రతికే ఉన్నారు. ఒకానొక సీన్లో మోసెస్కి సంబంధించినటువంటి ఒక ఫిలిం ఏదో ఉంటే నేను ఒక క్లిప్ చూశాను. అక్కడ ఫరో రాజు వచ్చి మోషేని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మనలాగే మనిషి కాబట్టి అడుగుతాడు, చిన్నపిల్లలను చంపడము నీ దేవుని యొక్క గొప్పతనమా? ఎందుకు మా పిల్లల్ని చంపేశాడు? ఎందుకు చిన్నపిల్లల్ని చంపేశాడు జ్యేష్ఠత్వంలో ఉన్నవాడిని అని మాట్లాడితే మోసెస్ అంటాడండి. అక్కడ డైలాగ్ ఏముంటుందంటే, అదే చిన్నపిల్లలు మా దగ్గర బ్రతికే ఉన్నారు కదా మరి అంటాడు. దేవునికి కావాల్సింది ఆయన మాటకి లోబడువారు కావాలి, వ్యతిరేకంగా బ్రతికేవారు కాదు, ఇష్టానుసారంగా బ్రతికేవారు కాదు. గర్వంగా నువ్వు చెప్పుకో నీ బంధువులకి, గర్వంగా చెప్పుకో నీ శత్రువులకి, నీ దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడు? ఆకాశమునికి భూమికి దేవుడై ఉన్నాడు. ఆయన నామం వలన సమస్తము సాధ్యము, అన్నీ చేయగలుగుతున్నవాడై ఉన్నాడు. అంతటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. మన దేవుడు ఎంత గొప్పవాడు అనంటే, పాపములో నా పిల్లలు మరణించొద్దు, పాపం వలన వచ్చినటువంటి జీతము మరణము కాబట్టి ఆ మరణపు ముళ్ళునే విరిచేయడానికి తనకున్న ఏకైక కుమారుని కూడా ఇవ్వడానికి వెనుకంజ వేయలేదు. ఆయన అంత ప్రేమ చూపించిన వాడై ఉన్నాడు. ఆయనకి సమస్తము సాధ్యము. ప్రార్థన చేసుకుందాం, దేవుని వేడుకుందాం, అడుగుదాం. దేవా, భూమి ఆకాశములకి సృష్టికర్త అయినటువంటి దేవా, నీ నామము ఎంతో ఉన్నతమైనది, నీ నామములో సమస్తము సాధ్యమై ఉన్నది. నువ్వు ఎంతటి దానివైనను ఎంతటి దానినైనా నువ్వు చేయగలిగేవాడవై ఉన్నావు. నాకు ఈ దినము ఉన్నది, రేపటి దినమున ఏమవుతుందో అన్నటువంటి మాటగా కాకుండా, ఏ దినమునికి కావలసిందో ఆ దినమునికి సమకూర్చి అనుగ్రహించి వాడవై ఉన్నావు. ఏ వయసునకి ఏది కావాలో అది అనుగ్రహిస్తూనే వస్తూ ఉన్నావు. నీకు వందనములయ్యా. నీవు చేయించిన కార్యములు ఎంతో ఉన్నతమైనవి.
ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైనటువంటి యొక్క మా దేవా, మాకు ఈ దినమున వినిపించినటువంటి యొక్క వర్తమానపు వాక్యమును బట్టి నీకు వందనము. నీ యొక్క గొప్ప కార్యములను బట్టి మేము బ్రతుకుతున్నాం. నీ నామమును బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి బ్రతుకుతున్నాం. నీకు కోట్లాది వందనములయ్యా. ఈ దినమున నీ గురించి, నువ్వు చేసినటువంటి యొక్క కార్యములను గురించి వాక్యములో మాట్లాడడానికి ఇచ్చినటువంటి యొక్క అర్హతను బట్టి, ఆశీర్వాదమును బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి వందనములు. విన్నాం మేము గొప్పవారము కాదు, చెప్పిన నేను గొప్పవాడిని కాదు. ఆ మాటలు పలికింప చేసినటువంటి యొక్క దేవా, నీవు గొప్పవాడవి. వినడానికి మాకు శక్తినిచ్చినందుకు నీవు వందనములయ్యా. నీ నామమని మేము ఇంకను 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 అర్థం చేసుకునే జ్ఞానం మాకు ప్రసాదింపచేయండి ప్రభా. అనేకులు నశించుచున్నారు, వారందరికీ నీ యొక్క మాటల్ని చెప్పడానికి దయచేసి మాకు జ్ఞానమును, ఆత్మీయతను, శక్తిని ప్రసాదింపచేయమని, ముందున కార్యక్రమంలో ఇదిగో తండ్రి మాకు తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని సమర్పించుకొని చున్నాము తండ్రి. ఆమేన్.